మధుగధ రాజా ఈ మూవీ ఇప్పుడు రావాల్సింది కాదు, 12 years బ్యాక్ రావాల్సింది. కొన్ని రీజన్స్ వల్ల డిలే అయింది. లేట్గా వచ్చిన ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి తమిళ్లో హిట్గా నిలిచింది. మరి తెలుగులో ఎలా ఉందో తెలుసుకుందామా? ఓకే, ఎలా ఉందో చెప్తాను. ఇది పక్కా అవుట్డేటెడ్ మూవీ. ఏంట్రా ఈ మూవీ ఆల్రెడీ 12 years బ్యాక్ది అని చెప్పావు కదా, అది అవుట్డేటెడ్ అని ఆ మాత్రం తెలీదా అని అనుకున్నారు కదా. అది కాదురా ఫ్రెండ్స్, ఈ మూవీ 2012లో రిలీజ్ అయినా కానీ అప్పటికి కూడా అవుట్డేటెడ్ స్టోరీనే. లాజికల్ సీన్లు, క్రిన్ సీన్లతో మూవీని కొంచెం బోర్ కొట్టించిన కామెడీ ట్రాక్ మాత్రం అదిరిపోయింది. ఎందుకో చెప్పండి, అక్కడ ఉన్నది ఎవరు? సంతానం. సెటైర్లు, పంచ్లు వేయడంలో కింగ్. చాలా గ్యాప్ తర్వాత సంతానంని బ్యాక్ టు కమెడీగా చూడబోతున్నాం. ఎందుకంటే మనోడు హీరో అయిపోయాడు కదా. అండ్ మూవీ స్టోరీ అది అనవసరం అనుకోండి. సాంగ్స్ విషయానికి వస్తే ఎందుకు పెట్టారా బాబు మూవీలో అనిపిస్తుంది. డబ్బింగ్ అయితే సగానికి సగం చెడగొట్టారు. హీరోయిన్స్ వరలక్ష్మి, శరత్ కుమార్ ఇంకా అంజలి. గ్లామర్ షోకి మాత్రమే వాళ్ళ రోల్స్ ఉన్నాయి అనిపిస్తుంది. లాస్ట్కి ఈ మూవీని సరదాగా కాసేపు నవ్వుకోవడం తప్ప వేరే ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళడం వేస్ట్. డైరెక్టర్ సుందర్ సి స్టోరీలపై ఫోకస్ పడితే బెటర్. అండ్ మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను బెటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.